చాలామంది చాట్ జీపీటీ గురించి విన్నారు. కానీ మనకి చాట్ అంటే తెలుసు. మరి జీపీటీ అంటే ఏంటిది? అది క్లియర్‌గా తెలియదు. సింపుల్‌గా చెప్పాలంటే జీపీటీ ఒక అడ్వాన్స్ ఏఐ బ్రెయిన్. హాయ్ గైస్! ఏఐ టూల్స్ నేర్చుకునే డే 3కి వెల్కమ్. మీ ఫేవరెట్ పేజ్ ఏఐ గురించి ఇక్కడ నేను ఏఐ కాన్సెప్ట్‌ని చాలా సింపుల్‌గా తెలుగులో అర్థమయ్యేలా చెప్తాను. ఫస్ట్ జీపీటీ అంటే ఏంటిది? జీపీటీ అంటే జనరేటివ్ ప్రీ ట్రైన్ ట్రాన్స్ఫార్మర్. పెద్ద వర్డ్‌లా అనిపిస్తుంది కదా! కానీ మీనింగ్ మాత్రం చాలా సింపుల్. ఇది హ్యూమన్‌లా టెక్స్ట్ అర్థం చేసుకుని హ్యూమన్‌లా రిప్లై ఇవ్వగలిగే ఒక ఏఐ మోడల్. ఈమెయిల్స్ రాయడం నుండి డేటా అనలైజ్ చేయడం వరకు అన్నీ హ్యాండిల్ చేయగలదు. ఈ చాట్ జీపీటీలోనే మనకు కొన్ని కస్టమ్ జీపీటీస్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. మరి కస్టమ్ జీపీటీస్ అంటే ఏంటో మాట్లాడుకుందాం. కస్టమ్ జీపీటీస్ అంటే ఏఐ యాప్స్ లాంటివి. మీ ఫోన్లో జీపీఎస్, ఫిట్నెస్ యాప్ ఎలా ఉంటాయో అలాగే చాట్ జీపీటీలో కూడా రైటింగ్ కోసం ఒకటి, కోడింగ్ కోసం ఒకటి, మీల్ ప్లానింగ్ కోసం ఒకటి, ఇలా చాలా ఉంటాయి. ఈ జీపీటీస్ జస్ట్ స్క్రిప్ట్స్ కాదు. కొన్నేమో ఎక్స్టర్నల్ డేటా యూస్ చేస్తాయి, కొన్ని యాక్షన్స్ ఆటోమేట్ చేస్తాయి. జీపీటీస్ ఎందుకు యూస్ఫుల్ అంటే ఇవి మన టైం సేవ్ చేస్తాయి, వర్క్ ఫాస్ట్ చేస్తాయి, కాంప్లెక్స్ టాస్క్ని కూడా ఈజీగా చేస్తాయి. రైటింగ్, ప్రొడక్టివిటీ, రీసెర్చ్, క్రియేటివ్ వర్క్ ఇలా మన డైలీ లైఫ్లో ఉన్న టాస్క్ని వీటి ద్వారా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్, లెట్స్ సే మీరు ఒక స్టూడెంట్, రీసెంట్గా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశారు, మీకు ఒక బిజినెస్ బ్యాక్గ్రౌండ్ కూడా ఉంది. మీలాంటి వాళ్ళు జీపీటీస్ యూజ్ చేస్తే మీ డైలీ టాస్క్ని బెటర్గా ప్లాన్ చేసి దాని సైడ్ వర్క్ చేయొచ్చు. జీపీటీస్ అంటే ఫ్యూచర్ కాదు, ప్రజెంట్. మీరు స్టూడెంట్ అయినా, క్రియేటర్ అయినా, ప్రొఫెషనల్ అయినా జీపీటీస్ నేర్చుకొని యూజ్ చేస్తే మీ గ్రోత్ ఫాస్ట్ అయ్యే అవకాశం ఉంది. ఏ గురించి ఫాలో చేయండి. నెక్స్ట్ వీడియోలో రియల్ జీపీటీస్ చూపిస్తాను. థ్యాంక్ యూ.